పిరికి కాకి కథ. అనగనగా ఒక చెట్టు మీద ఒక కాకిపిల్ల ఉండేవి. కాకిపిల్ల చిన్నగా ఉన్నంతవరకు కాకి ఎక్కడి నుంచో ఆహారం తీసుకువచ్చి దానికి తినిపిస్తూ ఉండేది. నెమ్మదిగా కాకిపిల్ల పెరుగుతూ వచ్చింది. దానికి రెక్కలు కూడా వచ్చాయి. రెక్కలు వచ్చిన నాటి నుండి దాన్ని ఎగరడం నేర్చుకోమని తల్లికాకి చెబుతూ ఉండేది. తను గూట్లోంచి బయటికి వచ్చి ఆకాశంలో రెక్కలు ఆడిస్తూ రా, నువ్వు కూడా నాలా ఎగురు అంటూ కాకిపిల్లని ఉత్సాహపరిచేది. కాని ఆ కాకిపిల్ల చాలా పిరికిది. దానికి ఆకాశం చూస్తే చాలా భయం. తన చిన్న రెక్కలకేసి చూసుకొని అమ్మో, అంత పెద్ద ఆకాశంలో నేను ఎగరగలనా అనుకునేది. అందువల్ల అది ఎగరడం మానేసి ఎంతకాలమైనా గూట్లోనే ఉంటూ తల్లి తెచ్చిన ఆహారాన్ని తింటూ ఆ చెట్టుమీద నుంచే ప్రపంచాన్ని చూస్తూ ఉండేది. మరీ ఒత్తిడి చేస్తే ఒక్కోసారి ఆ పిల్లకాకి తల్లి వీపుమీద కూర్చునేది. తల్లి ఎగురుతుంటే దాన్ని గట్టిగా పట్టుకొని భయంగా ప్రయాణం చేసేది. తల్లికాకి ఈ పిల్లకాకి వ్యవహారం ఎంతో బాధనిపించింది. అయ్యో, ఎంతకాలం ఈ పిల్ల ఇలా ఉంటుంది? సొంత రెక్కలు వచ్చినా ఎగరలేని దీన్ని చూసి మిగిలిన కాకులన్నీ నవ్వుతాయే అంటూ ఎంతో బాధపడేది. కాని పిల్లకాకి తన పిరికితనాన్ని విడిచిపెట్టేది కాదు. మొత్తానికి ఒకరోజు కాకి పిల్లకాకిని తన వీపుపైన కూర్చోబెట్టుకుని ఎగురుతూ ఒక నది దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ నదిలో ఒక పడవ వెళ్తోంది. తల్లికాకి ఆ పడవను పిల్లకాకి చూపించి, చూశావా, అంత చిన్న పడవ అంత పెద్ద నదిని ఎలా దాటగలుగుతుందో, అలాగే మనకి ఇంత చిన్న రెక్కలున్నా అంత పెద్ద ఆకాశంలో ప్రయాణం చేయడం కష్టమేం కాదు అని చెప్పింది. అయినా ఆ కాకిపిల్లకి ధైర్యం రాలేదు. అప్పుడు కాకి పిల్లకాకిని ఒక కుండ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ కుండలో నీళ్లున్నాయి. తల్లికాకి కుండ అంచుమీద నిలబడి పిల్లకాకితో, నీకు ఆకాశం అంటే భయం కదా, ఆ ఆకాశం ఈ కుండలో కూడా ఉంది, చూడు అంది. పిల్లకాకి తల్లి వీపుమీద నుంచే కుండలోకి తొంగి చూసింది. నిజంగానే ఆ కుండలో ఉన్న నీళ్లలో దానికి ఆకాశం కనిపించింది. నువ్వు చిన్న పిల్లవని అనుకుంటున్నావు గాని నిజానికి నువ్వు తలుచుకుంటే ఆ ఆకాశాన్ని వణికించగలవు. నీకు అంత శక్తి ఉంది తెలుసా అంది తల్లికాకి. అవునా అని ఆశ్చర్యపోయింది పిల్లకాకి. అవును, కావాలంటే ఓ గులకరాయి తెచ్చి కుండలో ఉన్న నీళ్లల్లో వేయి, అందులో ఉన్న ఆ ఆకాశం పని ఏమవుతుందో చూడు అంది తల్లికాకి. తల్లి మాటలకు ఆశ్చర్యపోతూ పిల్లకాకి తల్లి వీపుమీంచి నేలమీదికి దూకింది. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముక్కుతో ఆ పక్కనున్న ఓ గులకరాయిని తీసుకువచ్చింది. కుండ అంచుమీద నిలబడి ఆ గులకరాయిని కుండలో వేసింది. గులకరాయి నీళ్లల్లో పడగానే అందులో నీళ్లు ఒక్కసారిగా కదిలాయి. నీళ్లల్లో కనిపించే ఆకాశం ప్రతిబింబం అదిరినట్టుగా కాకిపిల్లకి కనిపించింది. దానికి ఆశ్చర్యం వేసింది. కొంచెం ధైర్యం వచ్చింది. అబ్బో, ఆకాశాన్ని వణికించేంత శక్తి నాకు ఉందన్నమాట అనుకుంది. కాని దానికి ఇంకా కొంచెం సందేహం మిగిలే ఉంది. ఈ కుండలో ఉన్నది చిన్న ఆకాశం కదా, బయట ఉండేది పెద్ద ఆకాశం కదా, నేను దాన్ని కూడా వణికించగలనా అంది. అప్పుడు తల్లికాకి దాన్ని మళ్ళీ తన వీపు మీద మోసుకుంటూ నది దగ్గరకు తీసుకుపోయింది. ఆ నదిలో కూడా కాకిపిల్ల చేత గులకరాళ్ళు వేయించింది. గులకరాళ్ల తాకిడికి నదిలో నీళ్లు కదిలి తరంగాలు ఏర్పడ్డాయి. ఆ నదిలో కూడా
ఆకాశం ప్రతిబింబం వణుకుతూ కనిపించింది. అది చూసిన పిల్లకాకికి ఇక పూర్తిగా ధైర్యం వచ్చేసింది. ఆకాశం అంటే భయం పోయింది. ఎగరడానికి ధైర్యం తెచ్చేసుకుంది. వెంటనే అది తల్లి రెక్కల మీద నుంచి గాలిలోకి దూకి తాను కూడా తన రెక్కలు కదిలించడం మొదలుపెట్టింది. కాసేపట్లోనే దానికి ఎగరడం అలవాటైపోయింది. అప్పటినుంచి ఆ పిల్లకాకి ధైర్యంగా ఆకాశంలో విహారం చేస్తూ తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటూ సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టింది. చూసారా పిల్లలు, ఎప్పుడూ మనం ఏదీ చేయలేం అని అనుకుంటే అసమర్థులుగానే మిగిలిపోతాం. కానీ మనం చేయగలం అనే ఆత్మవిశ్వాసం తెచ్చుకుంటే ఎంతటి పనినైనా సులువుగా చేసేయగలుగుతాం.